జనాలు జల విలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. తాగేందుకు నీళ్లు లేవు, తినేందుకు తిండి లేదు, చుట్టూ నీరు. ఇలాంటి సమయంలో ఏ రాజకీయ నేతైనా ఆదుకోవాలని చూడాలి, అండగా ఉండాలని చూడాలి. అవసరమైతే చేతనంత సాయం అందిస్తారు కూడా. కానీ ఏపీ డిఫరెంట్ కదా. అక్కడ రాజకీయ నేతలు ఏ అంశంపై అయినా రాజకీయం చేయడానికి రెడీగా ఉంటారు. అసలు రాజకీయ నాయకులు అంటేనే అలా ఉంటారు. నమ్మడం లేదా? ఇది వినండి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా? ఈ ఫ్లడ్స్ ఏదైతే చెప్తా ఉన్నారో, ఈరోజు ఈ ఫ్లడ్స్ ఏదైతే కనిపిస్తూ ఉన్నాయో, ఇవి స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడంతో ఈ రకంగా అన్యాయమైన పరిస్థితి నెలకొని ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతకు ముందు కూడా వరదలు వచ్చాయి, ఇంతకు ముందు కూడా ఫ్లడ్స్ వచ్చాయి. ఇప్పుడు పడిన వర్షం కన్నా ఇంకా ఎక్కువ వర్షాలు కూడా పడ్డాయి. కానీ ఏ రోజు కూడా మనుషులు చనిపోయిన పరిస్థితులు ఏ రోజు రాలా. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఏ రోజు లేవు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆలోచన చేయమని అడుగుతున్నారు. విజయవాడలో వచ్చినవి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటున్నారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు కాబట్టే పరిస్థితి ఇలా ఉందని ఆయన క్లెయిమ్ చేస్తున్నారు. ముందస్తుగా అలర్ట్ చేయలేదు, అదే తమ ప్రభుత్వంలో అయితే ఇలా ఉండేది కాదు అంటున్నారు. సో రాజకీయాల్లో ఉన్నారు, ప్రశ్నించడమే వారి పని. మనం కూడా అర్థం చేసుకుందాం, వదిలేద్దాం. ఆయన ప్రజల్లోకి వచ్చి భరోసా కల్పించినందుకు ఆనందిద్దాం. ఆయనకు సరైన కౌంటర్ వేసేందుకైనా కూటమి ప్రభుత్వం మరింత మంచిగా పనిచేయాలని కోరుకున్నాం. కానీ జగన్ ఇలా మాట్లాడుతూ మరో మాట అనేశారు. తెలుసన్నారో తెలియకన్నారో అనేశారు. బుడమేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడనే పంపించే కార్యక్రమం చేశారు. శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. ఎంత దారుణమైన పరిస్థితి అనంటే, వలగలేరు హెడ్ రెగ్యులేటర్కు సంబంధించిన లాకులను 11 లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. అలర్ట్ లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం చెప్పడం లేదు. ఎత్తేసినారు. ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు, కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్నంతా కూడా నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్న ప్రతి ప్రశ్న కూడా లాజికల్ గా అడుగుతా ఉన్నాను. ఎవరైనా కానీ సమాధానం చెప్పాలనుకుంటే మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఈ ప్రజలకు ఏం చేయబోతున్నాము అన్న మాటలు కూడా చెప్పి ఆ తర్వాతనే సమాధానం చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా కూడా కోరుతా ఉన్నాయి. కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని కాపాడుకునేందుకు బుడమేరుకు నీటిని విడుదల చేశారంటున్నారు జగన్. నిజంగా బుడమేరు విజయవాడను ముంచేసింది, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ దానికి చంద్రబాబు నివాసానికి లింక్ ఏంటన్నది అర్థం కావడం లేదు. విజయవాడకు ఓవైపు బుడమేరు ఉంది, మరోవైపు కృష్ణానది ఉంది. ఏ రకంగా చూసుకున్నా రెండింటికి సంబంధం లేదు. కానీ జగన్ మాత్రం అలా చెప్పేశారు. ఇది ఎలా ఉందంటే, గతంలో ప్రకాశం బరాజ్ గేటుకు బోట్ను అడ్డంగా పెట్టి చంద్రబాబు ఇంటిని ముంచేయాలని చూస్తున్నారని టీడీపీ ఎంత లాజిక్ లేకుండా మాట్లాడిందో, ఇప్పుడు ఇది కూడా అంతే లాజిక్ లెస్గా ఉంది. సో సిచ్యువేషన్ ఏదైనా ఈ నేతలకు రాజకీయం మాత్రమే కావాలి, దాని తర్వాతే ఏదైనా. నిజానికి విజయవాడ ఎందుకు మునిగింది? ఫస్ట్ రీజన్ మునుపెన్నడూ లేని అతి భారీ వర్షాలు. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అడ్డగోలు ఆక్రమణలు. భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చగా బుడమేరు కన్నెర్ర చేసింది. దీంతో బెజవాడ బెంబేలెత్తింది. బుడమేరు ఏరియాలో చాలా ప్రాంతం ఆక్రమణకు గురైంది. బుడమేరు ప్రవాహం విజయవాడలోకి ఎంటర్ కాకుండా ఉండేందుకు కరకట్టు ఉండేది, ఇప్పుడు లేదు. కనీసం దాని ఆనవాళ్లు కూడా లేవు. మొత్తం కాలనీలు విస్తరించాయి అక్కడ. దీనికి ఏ పార్టీ అనేది సంబంధం లేదు, ఏ పార్టీ అయినా కూడా అంతే. ఇందులో అన్ని పార్టీల వారు పాత్రదారులే. దీనిపై మాత్రం ఏ పార్టీ ప్రశ్నించదు, అసలు నోరెత్తదు. ఎందుకంటే అన్ని పార్టీల వారికి నష్టమే, ఓట్లు కావాలి. వీటితో పాటు విజయవాడ మునడానికి మరో మెయిన్ రీజన్ బుడమేరుకు గండిపడ్డం. మరో కారణం వెలగలేరు వద్ద షట్టర్లు ఎత్తడం. ఎత్తితే దిగువ ప్రాంతాలకు నష్టం, ఎత్తకపోతే పైనున్న ఎగువ ప్రాంతాలకు నష్టం. అసలు ప్రమాదం ఏంటంటే, షట్టర్లు ఎత్తకపోతే కృష్ణ వరద వెనక్కి వెళుతుంది. అలా జరిగితే ఎన్టీపీఎస్ ప్లాంట్లోకి నీరు చేరే ప్రమాదం ఉంది. అందుకే షట్టర్లను ఎత్తారు. దీంతో విజయవాడ కాస్త విలయవాడగా మారింది. సరే, ప్రకృతి వైపరీత్యం జరిగింది, జనాల ఆక్రందన ఇంకా ఆగలేదు. అందుకే రెస్క్యూ టీమ్స్కు సరైన సహకారం అందించండి.
మీ పబ్లిసిటీ స్టంట్స్ కొంచెం మానుకోండి. ఈ అర్థం లేని రాజకీయాలకు ఇలాంటి సమయంలో అయినా కాస్త బ్రేక్ ఇవ్వండి. అంతా సమసిపోయిన తర్వాత, సమస్యలన్నీ తీరిన తర్వాత తీరిగ్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ప్రజలకు మీ ఆపన్న హస్తం కావాలి, మీ ఆరోపణలు కాదు. అటువైపు దృష్టి సారించండి. ఇదే ప్రజలు కోరుకునేది కూడా. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.